కళ్ళు కనపడు. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 11 నెలల దాకా అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? అన్ని బాగానే ఉండేలేండి. అన్ని బాగానే ఉన్నాయి. వస్తున్నాయా పథకాలన్నీ వస్తున్నాయా? మాకు పెన్షన్ వస్తున్నాయండి. పెన్షన్ వస్తున్నాయి. ఉచిత బస్సు వస్తుందా? ఉచిత బస్సు వస్తుందా? ఏమో అది నాకు తెలియదండి. నేను బస్సులు ఎక్కలేదు. నేను మాత్రం ఉచిత బస్సు ఎక్కడం. నాకు కళ్ళు కనపడవు. నాకు పెన్షన్ 4,000 ఇస్తున్నాయి. 4,000 తీసుకుంటున్నా. ఏం పథకాలు నాకు తెలియదు. ఏ పథకం నాకు తెలియదు. నాకు తెలియదు. నేను రైతుని కాదు. అమ్మఒడి లేదు, రైతు భరోసా ఏమీ లేదు అయ్యా. నాకు మాత్రం డోకర్ ఈ పెన్షన్ డబ్బులు మాత్రం 4,000 ఇస్తున్నారు. నాకేం రాలేదు. నేను రైతు నాకు పొలం లేదు. నేను కూలీలు చేసుకునేవాడిని. అన్నమాట చెప్పాలా మీకు? గ్యాస్ సిలిండర్లు రావట్లేదా మరి? గ్యాస్ సిలిండర్ మాకు రాదన్నారు. మా కోళ్ళు ఉన్నప్పుడు కోళ్ళ చచ్చిపోయిందిలే. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చాడు. వాటికి వర్తించమయ్యా 6,000 కడితే ఇస్తామన్నారు. అవి వస్తే లేదన్నారు. అదే కానీ డబ్బులు కట్టి తీసుకుంటాం. మరి నేను వచ్చిన తర్వాత కొన్ని పథకాలు చెప్పాడు కదా, ఇంట్లో మహిళలకు 18 సంవత్సరాలు నిండితే చాలు, ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 ఇస్తారన్నారు నెలకి.